कृष्णा 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 हरे राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे राम राम हरे 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 कृष्णा 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 हरे राम राम हरे 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 कृष्णा 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 हरे राम 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 हरे 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 कृष्णा 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 हरे राम 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 हरे 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 कृष्णा 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 हरे राम राम हरे 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 कृष्णा 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 हरे राम राम हरे 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 कृष्णा 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 हरे राम राम हरे 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 कृष्णा 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 हरे राम राम हरे 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 कृष्णा 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 हरे राम राम हरे 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 कृष्णा 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 हरे राम 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 हरे हरे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्री वासादि गौरभक्त वृंद हरे कृष्णा दंडवत प्रणाम माता जी। बोल माता जी। हरे कृष्ण माता जी। संत प्रभु जी धन्यवाद प्रणाम। थैंक यू सो मच माता जी। हरे कृष्ण एवरीवन, वेलकम टू दिस सेशन। थैंक यू सो हरे मच। कृष्ण माता जी। हरे कृष्ण माता जी। संत प्रभु जी ధన్యవాద ప్రणाम। హరే కృష్ణ మాతా హరే కృష్ణ మాతాజీ, అందరూ బాగున్నారు? హరే కృష్ణ బాగున్నారు మాతాజీ. నిన్ననే కలిసాము. మాతాజీ నాకు ఈ రోజు మళ్ళీ ఆనందంతో జగన్నాథ కథ స్టోరీ చెప్పడానికి ఛాన్స్ దొరికింది. హరే కృష్ణ అదృష్టంగా భావిస్తున్నాను. హరే ఎందుకనంటే కృష్ణ గంగపాల మాతాజీ. ప్రభుజీ, హరే కృష్ణ మాతాజీ, దండవత్ దండవత్ ప్రణామ్ మాతాజీ. గంగపాల ప్రభుజీ నరసింహ యజ్ఞంలో కూర్చున్నారు. సో నాకు ఆపర్చునిటీ దొరికింది. గురువు మర్సి అన్నమాట. మళ్ళీ నాకు నిన్ననే అన్నా ఎంత విన్నా తక్కువే అనేసి. సో ఈ రోజు మళ్ళీ ఆ ఛాన్స్ అనేది దొరికింది. ఆల్ గ్లోరీస్ టు గురు అండ్ వైష్ణవాస్. మీరందరికీ మంచి స్టోరీతో ముందుకు వస్తున్నాను ఈ రోజు. చాలా హ్యాపీగా ఉంది ఈ స్టోరీ చెప్పడం. చాలా కొంచెం అది టైం మిగిలితే కనుక ఇంకొక స్టోరీ కూడా రెడీ చేశాను. టైం మిగిలితే అది కూడా చూద్దాం. చాలా బాగున్నాయి రెండు స్టోరీస్ అయితే. చెప్పండి మాతాజీ, ఈగర్లీ వెయిటింగ్. హ్యాపీ జగన్నాథ్ రథయాత్రకి మీకు అందరికి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్. రేపు రండి, మీరు జరుగుతుంది కదా రథయాత్ర జరుగుతుంది నందనవనంలో, అందరూ వస్తారనేసి కోరుకుంటున్నాను. అందరూ మంచిగా ఇంకా వచ్చి దర్శనం చేసుకోవాలి అనేసి ప్రార్థిస్తున్నాను ఆ జగన్నాథుడిని. అలాగే ఈ రోజు నరసింహ హోమం జరుగుతుంది అక్కడ. సో అది కూడా దేవుడి దర్శనం కూడా మంచిగా అవ్వాలి. రేపు వస్తే అన్ని మీకు అవుతుంది అనేసి కోరుకుంటున్నా. ఓకే, విల్ స్టార్ట్ అన్నమాట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురువే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం శ్రీకృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन्निति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात देश तारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद
జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరయేత్ నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి యత్రుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికే కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందం మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం రాధమదన్మోహం కీ జయ నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామి నిత్యనామినే నమ ఆచార్య పదాయ నిత్య కృపా ప్రదాయనే గౌరకథామదాయ నగర గ్రామ తారిణి హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ. Welcome everyone. Thank you so much for joining today's session. Hare Krishna Matayi Prabhuji. ఈ రోజు వచ్చేసి జగన్నాథ రథది అంటే ఫస్ట్ టైమ్స్ అంతా నేర్చుకుంటున్నాం కదా, అదే తెలుసుకుంటున్నాము. మంచి మంచి స్టోరీస్ తో వచ్చాము. ఇది మళ్ళీ లాస్ట్ డే అన్నమాట ఈ రోజు. అది ఫీల్ అవుతున్నాం అనమాట. మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఛాన్స్ ఈ కథలన్నీ వినడానికి అనేసి. చాలా బ్యూటిఫుల్ స్టోరీస్ అన్నమాట. మనం చెప్పినవి కొన్ని ఈ 10 days లో ఇవి ఎంత మాక్సిమం కవర్ చేయాలో చేసాం కానీ, బట్ ఇంకా ఉన్నాయి. ఎంత చెప్పుకున్నా తక్కువే. అంత బాగున్నాయి అనమాట స్టోరీస్ అనేది. వింటూ ఉంటే అలాగే వింటూనే ఉండాలి అనిపిస్తూ ఉంటది అనమాట. సో ఈ రోజు నేను ఒక కథ మంచి స్టోరీతో ముందుకు వచ్చాను. అక్కడ ఎక్కడనంటే ఇది స్టోరీ జరిగే ప్లేస్ పూరి జగన్నాథ్ ఉంది కదా ప్లేస్. అక్కడ దగ్గర అంటే 30 kilometers దూరంలో ఇది ఉందన్నమాట. ఒక ఊర్లో ఫిషర్ మ్యాన్ అనేది ఉంటాడు. ఆ ఫిషర్ మ్యాన్ పేరు వచ్చేసి అంటే ఏమంటారు ఫిషర్ మ్యాన్ ని తెలుగులో? చేపలు పట్టే ఆయన. ఓకే, ఫిషర్ మ్యాన్. అతను ఉంటాడు అనమాట అక్కడ. మంచి ఏంటంటే 30 kilometers మత్స్యకారుడు అతను ఉంటారు. అయితే అతను ఏం చేస్తుంటాడు, డైలీ ఫిషర్స్ పట్టుకోవడము అతని వృత్తి అదే అనమాట. సో ఇది ఈ ఊరు ఎక్కడ ఉంది అని అంటే 30 kilometers దూరంలో ఉంది. మనకి పూరి జగన్నాథ్ కి 30 kilometers దూరంలో ఉందన్నమాట. అక్కడ ఆయనకి ఏంటి అలవాటు అని అంటే ఇది కాకుండా, ఈ ఫిషెస్ పట్టుకునేది కాకుండా సత్సంగంలో ఉండే అలవాటు అనమాట. మంచి మంచి భక్తులతో ఉండడము, జపం చేయడం, వాళ్ళతో పాటు జపాలు చేయడము, సంకీర్తన చేయడము, హరికథ వినడము, ఈ అలవాటు అన్ని బాగుంటాయి అనమాట. ప్రతిసారి వాళ్ళతోనే ఈ పని అవ్వగానే వెళ్ళడము, వాళ్ళతో సంగీతంలో ఉండడం అనమాట. సత్సంగంలో ఉంటూ ఉంటాడు ఎప్పుడు. సో దాని ప్రభావము స్లోగా ఆ భజన చేస్తూ ఉంటే, కీర్తన చేస్తూ ఉంటే మనకు తెలుసు కదా, ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అవుతున్నాం మనం కూడా. ఏంటనంటే ఆ ఫీల్ అనేది వచ్చేస్తాం కదా, ఆ ట్రాక్ వస్తాం మనం కూడా. నలుగురు మంచి వాళ్ళతో ఉంటే మంచి గుణాలే నేర్చుకుంటాం. అదే చెడు వాళ్ళలో ఉంటే ఆ గుణాలే వస్తాయి. అందుకే ఏం చెప్తారు, సత్సంగంలో ఉండాలి మనము జ్ఞానం పెంచుకోవడానికి అనేసి చెప్తుంటారు కదా. అతనికి అదే జరిగింది అన్నమాట. ఈ వృత్తి చేస్తూ చేస్తూ వీళ్ళందరితో పాటు ఉండడము, సాధు సంఘంలో ఆ హరికథ వినడం అంతా చేస్తూ ఉంటాడు శ్రద్ధగా. ఏది చేస్తున్నా భక్తితో చేస్తూ ఉంటాడు. ఒట్టి వినడం వదిలేయడం కాదు, అవన్నీ ఫాలో అవుతుంటాడు అనమాట. ఫాలో అవుతుంటే ఒక రోజు అతనికి ఇలా ఫిష్ పట్టుకోవడానికి అనేసి వెళతాడు అన్నమాట. వెళితే అక్కడ ఏమనిపిస్తుంది ఆయనకి, అది కూడా ఒక అంటే వింటున్నాడు కదా, ఇవన్నీ మంచి స్టోరీస్ అన్ని వింటున్నాడు సత్సంగంలో వాళ్ళు చెప్పే కథలు అవన్నీ. సో అక్కడ ఫిష్ ని పట్టుకోవడానికి హిచకిచవుతాడు అనమాట. ఇది కూడా ఒక ప్రాణే కదా అంటే చూడండి ఎంత మార్పు వస్తుంది స్లోగా ఆయనకి. ఏంటనంటే
అతను అనుకుంటాడు ఆ ఫిష్ ని చూసేసి, అమ్మ ఇది కూడా ఒక ప్రాణియే కదా, నేను ఎలా చంపాలి, ఎలా పట్టుకోవాలి, మళ్ళీ చంపాలి, అది ఇంట్లో వండుకొని చేసేస్తారు, అది నేను హింస చేస్తున్నాను కదా అనేసి అతను రియలైజ్ అవుతూ ఉంటాడు అనమాట. అతనికి నచ్చదు ఆ పని, తప్పనిసరిగా చేస్తూ ఉంటాడు. సరే ఆ రోజు ఇంకా పట్టుకోకుండా అవ్వదనమాట ఆయనకి. ఇంకా ఫిష్ ని వేస్తారు కదా, ఇలా జాలి వేస్తారు కదా, అది అవ్వదు. ఆ రోజు అలా ఏం చెయ్యడు. ఇంటికి మెల్లగా వెళ్ళిపోతాడు. అంటే అదే ధ్యాసతో వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఎవరుంటారు? ఒక మదర్ ఉంటారు. మదర్ ప్లస్ వైఫ్ ఉంటుంది. అడుగుతారు, "ఏంటి ఒట్టి చేతులతో వచ్చేసావు?" వాళ్ళు పేదరికంలో ఉంటారు కదా పాపం. మామూలుగా వాళ్ళు అడుగుతారు. మనం వృత్తినే అది. "నువ్వు ఒట్టి చేతులతో ఎలా వచ్చేసావు? మనకేదైనా తెస్తేనే కదా నువ్వు" అనంటే, "లేదు నా వల్ల అవ్వడం లేదు. అది చంపడం నాకు కష్టంగా ఉంది. నాకు అవ్వట్లేదు" అనంటే వాళ్ళిద్దరూ గట్టి గట్టిగా ఎలా పడితే అలా మాటలనేసి అతన్ని చాలా హర్ట్ చేస్తారనమాట. హర్ట్ చేస్తే అతను చాలా ఫీల్ అయిపోతాడు పాపం. అంటే ఏంటి చేయాలి అతనికి? అంటే ఇంట్లో పరిస్థితి అలాగే ఉంది. ప్లస్ అతనికేమో మనసు ఒప్పుకోవట్లేదు. ఆ సంఘంలో ఉండి అవన్నీ రికాల్ అవుతున్నాయి కాబట్టి అతనక్కడ చంపలేకపోతున్నాడు. అడుగుతాడనమాట. వాళ్ళకి చెప్తాడు, "లేదు నా వల్ల అవ్వట్లేదు" అని వాళ్ళంటారు. "మన వృత్తి ధర్మమే ఇది. నువ్వు అది కూడా తీసుకురాకపోతే మేము ఎలా బతకాలి? మనకు తప్పదు కదా! ఇది నువ్వు చేయాల్సిందే" అనేసి కొంచెం గట్టిగానే అనేస్తారు ఇద్దరు. అతను హర్ట్ అయిపోతాడనమాట. వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడతారు అతనికి. సో, అతను అదే ఫీలింగ్‌తో మళ్ళీ ఏం చేస్తాడు, నెక్స్ట్ డే వెళ్తాడు. వెళ్తే అక్కడేమవుతది, బాధతో వెళ్తాడు. ఎందుకనంటే తప్పదు అని అంటున్నారు కదా! మరి ఇంకా అతని ధర్మం ఇంట్లో కాపాడాలి గదా! అతని ధర్మం కాబట్టి అది తప్పించుకోలేడు. ఇంకా వెళ్తాడు మళ్ళీ వీళ్ళతో అనిపించుకోకుండా. వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే ఏమవుతది, అక్కడ చేస్తూ ఉంటాడు. బాధలో ఉంటాడు. అతనికి మనసు అస్సలు లేదు. నావలో ఉంటాడన్నమాట బోట్‌లో. అది వేస్తాడు. పెద్ద ఫిష్ దొరుకుతదన్నమాట. చాలా పెద్దది. పెద్ద ఫిష్ దొరికేసి అది పట్టుకుంటాడు. పట్టుకున్న తర్వాత తప్పదు కదా పాపం. అది చూస్తుంటే అతనికి బాధ. పట్టుకున్నగాని అదేం చేస్తుంది, నారాయణ కాపాడు, నారాయణ కాపాడు అని అంటూ ఉంటుంది ఆ ఫిష్. ఆ! అయితే ఆ పెద్ద ఫిష్, ఇది జరిగిన స్టోరీ అది యాక్చువల్లీ. అయితే నారాయణ కాపాడు, నారాయణ కాపాడు అనేసి అది నారాయణనే స్మరిస్తూ ఉంటదన్నమాట ఆ ఫిష్. ఆ! అప్పుడు అతనికి అసలు ఇదేంటి, ఫిష్ మాట్లాడడం ఏంటి? చేప ఎప్పుడైనా మాట్లాడుతదా? లేదు కదా! అంటే ఆ చేపని చూస్తాడు 3, 4 సార్లు, నేను పొరపాటుగా విన్నానేమో సరే అనేసి చూస్తాడు మళ్ళీ. చూస్తే మళ్ళీ నారాయణ నన్ను కాపాడు, రక్షించు, నారాయణ నన్ను రక్షించు అంటూ ఉంటుందది. ఆ ఫిష్. అన్న తర్వాత అతనికి తోచదు. అది చూసి ఇదైపోతాడనమాట. ఇన్వాల్వ్ అయిపోయి, నారాయణ రక్షించునే ఆ ఫిష్‌కి నమ్మకం ఉన్నప్పుడు, నేను చేస్తే నారాయణుడు రాడా? దర్శనం ఇవ్వడా? నా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వవా? అనేసి అతనేం చేస్తాడు, ఫిష్‌ని అక్కడ పక్కన పెట్టి, అతను కూడా నారాయణుడిని స్మరించడం మొదలుపెడతాడనమాట. మొదలుపెడితే ఏమవుతది, అదేమో కాపాడమని అదంటూ ఉంటుంది. నారాయణ నన్ను రక్షించు, నారాయణ కాపాడమని ఇతను కూడా భజించడమే మొదలు పెడతాడనమాట. స్మరిస్తూనే ఉంటాడు. ఒక రోజు అయిపోయింది, 2 రోజులయిపోయింది, థర్డ్ రోజు కూడా అయిపోయింది. 3 రోజులైంది. నిద్ర, ఆహారము ఏమి లేకుండా భజిస్తూనే ఉన్నాడన్నమాట ఇంకా. ఆ ఫిష్‌తో పాటు తను కూడా ఇలా నారాయణుడిని ధ్యాస చేస్తూ ఉంటాడు. చేసిన తర్వాత ఫుల్ ఇన్వాల్వ్ అయిపోయాడన్నమాట. ఏ ఆకలి లేదు, ఏమి లేదు. ఆల్రెడీ సంఘంలో ఉన్నాడు. ఆ ప్రభావం కూడా ఉంది ఆయనకి లోపల. సో, అది అలా జరగడం వల్ల ఫుల్ డీప్ ఉంటదన్నమాట. ఇంకా దృఢ నిశ్చయంతో నేను ఎలా అయినా సరే నారాయణుడిని దర్శనం చేసుకునే తీరాలి. ఫిక్స్ అయిపోతాడన్నమాట ఇంకా. అయితే ఏమైంది, అక్కడ ఒక వృద్ధ బ్రాహ్మణుడు, ఆ ఏరియాలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఏమవుతాడు, తిరుగుతూ ఉంటాడు. వస్తాడు ఇతని దగ్గరికి. "ఏంటి, ఏం చేస్తున్నావు?" నువ్వు ఓల్డ్ పర్సన్ అన్నమాట. బాగా ఏజ్డ్ పర్సన్. అయితే బ్రాహ్మణుడు, "ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? నారాయణ, నారాయణ రక్షించు నన్ను, అంటే ఐ మీన్ దర్శనం చేయమని 3 రోజుల నుంచి ఇది చేస్తున్నావు." అతని పేరొచ్చేసి రఘు బఘేరా. అతని పేరు రఘు బఘేరా. ఆ! "రఘు, ఏం చేస్తున్నావు రఘు? 3 రోజుల నుంచి ఇలాగే చేస్తూనే ఉన్నావు. నిద్ర లేదు, ఏం లేదు" అనంటే, "లేదు, నాకు నారాయణన్ దర్శనం కావాలనేసి మొక్కుతున్నా నేను. నారాయణ ఎలా అయినా సరే నాకు దర్శనం కావాలి. నేను దృఢంగా ఉన్నాను" అని అంటాడు. అలాగే ఎందుకంతగానంటే ఇగో ఈ ఫిష్ చూడండి, పక్కన చూపిస్తాడు. "ఈ ఫిష్ చూడండి, ఈ చేప కూడా నామస్మరణ చేస్తోంది. అలాంటిది నేను చేయలేనా? అంటే నేను కాపాడడానికి అతనొస్తే నన్ను కాపాడడానికి కూడా రావాలి కదా! నేను కూడా మొక్కుతున్నాను నారాయణ్‌ని" అనేసి. అతనంటాడు,
బ్రాహ్మణుడు అంటారనమాట. ఏంటి ఇంతమంది చేస్తున్నారు జపము అంత, నువ్వు అంతమందిలో ఉన్నావు కదా, ఎవరికైనా దేవుడు కనిపించాడా? నువ్వేంటి ఇలా చేస్తావు? అలా ఏం లేవు, అవంతా ఏం లేదు. నీ పాటికి నువ్వు చాప పట్టుకో, ఇంటికెళ్ళు, ఇంట్లో ప్రాబ్లం ఉండొచ్చు, అవి చూసుకో, నీ వృత్తి నువ్వు చేసేసుకో. ఎందుకు నువ్వు అనవసరంగా ఇలా పట్టుకొని ఎంత దృఢంగా ఉండిపోతున్నావు? ఏం అవసరం లేదు, వెళ్ళమంటాడు ఆ బ్రాహ్మణుడు. అయితే ఈయన కోపం వస్తుంది. కోపం వచ్చి అంటాడనమాట, చూడు బ్రాహ్మణ, రెస్పెక్ట్ ఇస్తున్నా, నువ్వు కావాలంటే నాకు సపోర్ట్ చెయ్యి, లేదు అని అంటే వదిలే, నీ పాటికి నీ దారిని నువ్వు చూసుకొని వెళ్ళిపో అంటాడు అనమాట. అయితే ఆ బ్రాహ్మణ అంటాడు, లేదు అలా ఏం లేదు, నువ్వు అదే ఎవ్వరు రారు, నారాయణ లేదు, ఏం రారు, ఎవ్వరు రారు, నువ్వు అలా పిలుస్తూ ఉంటే అంతమందికి రావాల్సిందే కదా, నీకెందుకు వస్తారు? లేదు, నేను వచ్చేంత వరకు వదిలేదే లేదు అనేసి ఫుల్ దృఢ సంకల్పం. అది ఎవ్వరు కాదు, జగన్నాథుడే అనమాట. బ్రాహ్మణంలో వచ్చిన రూపంలో అది, అంటే అంత దృఢంగా చేస్తున్నాడు కదా ఈ 3 days నుంచి. సో అలా వచ్చి ఉంటారు. ఆయనకి తెలియదు కదా పాపం, అలా అనేస్తాడు. అయినా ఆయన డైవర్ట్ చేయడానికి చేస్తారు, కావాలనే టెస్టింగ్ అన్నమాట. భక్తుల్ని టెస్ట్ చేస్తారు కదా, ఉంటారా లేదా చూస్తూనే ఉంటారు. అయితే అడుగుతారనమాట. అప్పుడు చెప్తారు, నువ్వెవరు నారాయణ అనేసి నువ్వు మొక్కుతున్నావో అది నేనే, నిన్ను టెస్ట్ చేశాను, ఇంత నేను డైవర్ట్ చేస్తున్నా కూడా నువ్వు అసలు డైవర్ట్ అవ్వలేదు. నాకు చాలా, నేనైతే ఫుల్ సాటిస్ఫై అయిపోయాను నీ భక్తి చూసి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది, నీకేం కావాలో వరం కోరుకో అని. అతను ఏం కోరుకుని ఉండొచ్చు? ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు ఇంట్లో పరిస్థితి బాలేదు, వాళ్ళేమో చేపలు పట్టుకొని రావాలి, అంటే ఇంట్లో కంపల్సరీ కావాలి. ఏం చేస్తాడు? ఎంత శుద్ధ సన్నిధిలో భక్తి ఉండాలని కోరుకుంటాడు ఆ? మాత. నీ సన్నిధిలోనే ఉండాలి అని కోరుకుంటాడు మాతాజీ. 100% ఏంటంటే హరి బోల్. ఎవరు చెప్పారు? సూపర్‌గా. ఉమా. ఏంటంటే అప్పుడే థాంక్ యూ సో మచ్ మాతాజీ. ఏంటంటే అతను అంటాడు, ఎంతగా ఏం కావాలో కోరుకో అనంటే, అందులో అస్సలు నాకేం వద్దు నారాయణ, నువ్వు నీ చతుర్భుజ రూపం చూపి అంటాడు. నా కోరిక నెరవేరించు నువ్వు ఫస్ట్ అనండి. ఓకే, చూపిస్తాను. వరం ఏం కావాలో కోరుకో, నువ్వు ఇంతగా, నాకైతే ఫుల్ హ్యాపీ అయిపోయాను నేనైతే నువ్వు చేసే భక్తికి. ఏం కావాలంటే అది ఇస్తాను. ఏం వద్దు నాకు, జస్ట్ నీ భజనంలో ఉండాలి, ఎప్పుడు నా నాలిక మీద నీ నామస్మరణమే ఉండాలి, నీ ధ్యాసనే ఉండాలి. ఏది పలికినా, నేను కీర్తన చేసినా, ధ్యాస వచ్చినా నాకు నీదే కావాలి, నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా పిలుస్తానో నువ్వు రావాలి. ఇంతే కోరుకుంటాడు అంతే. నాకు కష్టం ఉంది, నాకు ఇంట్లో అలా తిట్లు పడుతున్నాయి, అవన్నీ, ఇల్లు కావాలి, బంగ్లా కావాలి, కార్, ఇవన్నీ ఏమి లేదనమాట. శుద్ధంగా ఆ భక్తి, శుద్ధ భక్తితో ఇంతే అడుగుతాను. నేనెప్పుడు పిలిచినా అప్పుడు నువ్వు రా. ప్లస్ నాకు నీ నామమే ఉండాలి, నా నాలుక మీద ఎప్పుడూ నీ నామమే ఉండాలి, భజన చేస్తూనే ఉండాలి నేను. మొత్తానికి నీ ధ్యాసంలోనే ఉండేటట్టు నన్ను చూడు అనేసి, అంటే ఆ బ్లెస్సింగ్ ఇవ్వు చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు అన్నాడు. సరే అనేసి ఓకే తథాస్తు అని అంటారు. ఓకే అని అంటారు, వెళ్ళిపోతారు. తర్వాత ఆ చేపలను అక్కడే వదిలేసి, అతనికి ఆన్సర్ వచ్చేసింది కదా, ఇంకేం వద్దు, నారాయణని చూసేసాను, ఇంకేం అవసరం లేదు, నాకు జ్ఞానోదయం అయిందనేసి అప్పుడు కొంచెం రియలైజ్ అయ్యి ఏమంటాడు, ఆల్రెడీ ఉంది ఆయనకి, ఇంట్లో పరిస్థితి వల్ల అటు వచ్చాడు కదా, ఇంట్లో కొంచెం ఇదిగా వెళ్ళిపోతాడు. అప్పుడైతే బాధతో వచ్చాడు కదా, వీళ్ళు తిడుతున్నారు, ఎలా అయినా సరే వెళ్ళాలి, చేసుకోవాలి అనేసి. సో ఇక్కడ ఇంటికి వచ్చేసి చెప్తాడు, గట్టిగానే చెప్తాడు, నేను చంపేదే లేదు, నేను ఏ చేపల్ని చంపను, ఏమి చంపను, నా వల్ల అవ్వదు, నాకు అది ఇంక జ్ఞానోదయం అయిపోయింది, నాకు ఇలా పరమాత్ముడు కనిపించాడు, చెప్తాడు వాళ్ళకి క్లియర్ గా, ఇలా అయ్యింది నాకేం. అదేంటి నువ్వేం కోరుకోకుండా, వాళ్ళు అంటారు, వాళ్ళు ఇంకా మెటీరియల్ డిజైర్స్ లో ఉన్నారు కదా, వాళ్ళు అంటారు అనమాట, ఏం కోరుకోకుండా అలా ఎలా వచ్చావు నువ్వు అని. లేదు, నాకు ఇది అస్సలు, నాకు అది చెయ్యని పని నేను చేసేసాను, ఇంతగా చాలా సఫర్ అయ్యాను నేను, అది చంపేటప్పుడు కానీ, అది తీసుకునేటప్పుడు కానీ నాకు అస్సలు మనస్తృప్తిగానే లేదు, ఏదో చెయ్యాలి కాబట్టి చెప్పా. ఒకటే ఒకటి డిసిషన్ తీసుకుంటున్నా ఈ రోజు నుంచి, మీరు కూడా అది ఫాలో అవ్వండి. బా ఇది వేడుకుంటారు కదా, భిక్షం చేసుకుంటారు కదా, అది చేస్తాను. దానంలో ఏదొచ్చినా, ఆ రోజు ఒక్క రొట్టె వచ్చినా ముగ్గురు కలిసి తిందాం, లేదంటే లేదు, ఫాస్టింగ్ ఉన్నామా, రాని రోజు ఫాస్టింగ్ ఉందాం, అది దేవుడు కృప అనే అనుకుంటా నేను. దేవుడి కోసమే అంకితం చేస్తా. ఏది దానం వస్తే అంత మాత్రమే నేను తిని అందులోనే ఉందాము, నేనైతే ఈ పని చెయ్యను అనేసి దృఢ సంకల్పంతో ఫిక్స్ అయిపోతాడన్నమాట ఇంకా. సో ఎప్పుడు ఆ వరం కూడా దొరికింది కదా, వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారనమాట. ఓకే, సరే భగవంతుడే ఇలా చెప్పిన తర్వాత వాళ్ళు చేంజ్ అవుతారు. వాళ్ళు కూడా మొదలు పెడతారనమాట. ఫ్యామిలీ మొత్తం ఇంకా హరినామ సంకీర్తన చేయడము, భజన చేసుకోవడము, తృప్తిగా ఉంటారనమాట. ఇంకా ఏంటంటే
ఒకరేం చేదో ఇలా గట్టి గట్టిగా ఇలా భజన అవన్నీ చేసుకుంటూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుంది కదా, సరౌండింగ్స్ అంతా. వాళ్ళు వచ్చి చూడడం అనమాట. ఇంత ఏంటి, ఎవరు సన్యాసిస్ చేయడం కూడా, ఇంత సన్యాసులు చేయడం కూడా ఇలా చూడలేదు. అలాంటిది వీళ్ళు ఏంటి, అతను రఘు, అతని పేరు రఘు బగేరా అన్నాను కదా, రఘు ఏంటి ఇంత శ్రద్ధగా చేస్తున్నాడు. చాలా తృప్తి పడతారనమాట. అందరూ కలిసి హ్యాపీ ఫీల్ అయిపోతారు. హ్యాపీ ఫీల్ అయ్యి దానం రావడం మొదలవుతుంది అనమాట. అందరూ తెచ్చి సబ్జీ ఇవ్వడము, అంటే కర్రీ ఇవ్వడము, లేదా రోటీస్ ఇవ్వడము, లేదా గోధుమ పిండి ఇవ్వడము, ఏదో ఒకటి వాళ్ళకి ఎంత అవుతుంటే అంత ఇతనికి తెచ్చి ఇవ్వడము మొదలు పెడతారనమాట అందరూ. అంటే రెస్పెక్ట్ పెరుగుతుంది బాగా ఆయన మీద. ఇంత భక్తి చేస్తున్నాడు కదా, చాలా హ్యాపీ అనిపిస్తుంది అతన్ని చూస్తుంటే. ఏదో ఒకటి మన వంతు మనం చేద్దాము అన్నట్టు అందరూ ఒక్కొక్క రకంగా ఒక్కొక్కటి ఏదో ఒకటి తెచ్చిస్తున్నారు. అది చూడండి ఎంత వచ్చినా అందులోనే మంచిగా రావడం వల్ల దానం అనుకున్నాడు కదా, దానం ఏదొస్తే అందులోనే ఉందామని అనుకున్నాడు. అది వచ్చినప్పుడు ఏమవుతుందని అందులో వండుకోవడము, తినడము, ఇదే జరుగుతుంటది. మళ్ళీ భక్తి చేయడం, ఇదే ఇంకా రొటీన్ అన్నమాట. ఇంకా వేరే ఏది లేదు వాళ్ళకి, ఎక్కువ కోరికనే లేదు ఇంకా. అలా అయిపోతుంది. దాని తర్వాత ఒక రోజు మెడిటేషన్ లో కూర్చుంటాడు. ఎవరు, రఘు. రఘు మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు ధ్యాస అంటే ఊహలోకి వెళ్ళిపోతాడు అనమాట. అప్పుడు ఆయనకు ఒక ఆశ పుడుతుంది. ఏంటనంటే భోగ్ ఇవ్వాలి కదా దేవుడికి. ఓకే, ఇంత చేస్తున్నాను నేను, దేవుడికి ఏం పెట్టట్లేదు కదా, భోగ్ ఇవ్వాలి, ఏదో ఒకటి పెట్టాలి నేను దేవుడికి అనేసి ఊహంలో అన్ని రకాల ఫుడ్ అంతా తలుచుకుంటారనమాట. చెప్పని భోగ్ ప్రియుడు కదా మన జగన్నాథుడు. అయితే మొత్తం వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ని తలుచుకొని అప్పుడు ఒక కోరిక అనమాట ఆయనకి. ఏమడిగి ఉంటాడు, నేను పిలిచినప్పుడు రావాలి అని అంటాడు కదా. అప్పుడు దేవుడు వరం ఇచ్చేటప్పుడు అయితే ఏమన్నా పిలుస్తాడు. పిలిచి నా చేతిలో అయ్యేదంతా ఊహలో నేను నా చేతులతో సొంతంగా తినిపించాలి అని ఆయన కోరిక దేవుడికి. సో డైలీ రావడం దేవుడు, ఇది తలుచుకోవడము, తినిపించడం, ఇలా ఊహలో మంచిగా అలా ఫీల్ అయి తినిపిస్తుంటాడు. అయితే దేవుడు కూడా అలాగే వస్తుంటారు, ఇతని దగ్గర స్వీకరిస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతుంటారు. ఎప్పుడు పిలిస్తే రావడము, స్వీకరించడం, వెళ్ళిపోవడం. ఇదంతా జరిగేటప్పుడు జగన్నాథ్ పురిలో చెప్పన్ భోగ్ జరుగుతుంది కదా. అప్పుడు ఏం జరుగుతుంది, ఆ చెప్పన్ భోగ్ అంతా పెట్టాక, నైవేద్యం అంతా చేశాక అక్కడ పద్ధతి ఏముంది అని అంటే, అక్కడ ఒక పద్ధతి అన్నమాట. ఇలా చేతుల్లో వాటర్ వేసేసుకొని, అంటే ఇప్పుడు నైవేద్యం చేస్తాం కదా, చేసిన తర్వాత వాటర్ వేసుకొని భగవంతుడిది జగన్నాథ్ ఫేస్ ఏముందో ఆ రిఫ్లెక్షన్ ఇక్కడ వాటర్ మీద పడాలన్నమాట. పడిన తర్వాత అది జగన్నాథుడు స్వీకరించినట్టు భావించి ఆ వాటర్ ని స్ప్రింకిల్ చేస్తారనమాట అందరికి. స్ప్రింకిల్ చేసేసి అంటే ఇలా చల్లుతారు కదా, చేసిన తర్వాత జనాలకి ఇలా ఆ భోగ్ అంతా అంటే జగన్నాథుడు స్వీకరించారు, ఇది మిగతాది పంచుతారనమాట, డిస్పోజ్ చేసేస్తారు అంతా ఫుడ్ అంతా. సో అది అక్కడ జరిగేదన్నమాట. ఇక్కడ 1 డే అయింది, 2 days అయింది, జగన్నాథుడు ప్రసాదం స్వీకరించడం లేదు. ఎందుకు? ఇక్కడ తింటున్నారుగా. అర్థమైందా? ఇక్కడ తింటున్నారు. ఈ ఎవరు రఘు దగ్గర తింటున్నారు, తినేస్తున్నారు, అయిపోతుంది. ఆయనకి ఇంకా ఆకలి లేదు, అక్కడ మనస్ఫూర్తిగా ఆయన పెట్టేస్తున్నారు. ఇక్కడ గోవంతా అలాగే మిగిలిపోతుంది. వాళ్ళు 1 day చూస్తారు, 2 days చూస్తారు, 3 days చూస్తారు, అది ఏం అవ్వనివ్వట్లేదు అనమాట. ఏంటిది, ఎక్కడ మిస్టేక్? మనమైతే మంచిగా చక్కగానే చేస్తున్నాం కదా, ఎక్కడ ప్రాబ్లమ్ అర్థం కావడం లేదు అనేసి వాళ్ళేం చేస్తారు, ఆ అది వాళ్ళకి కొంచెం అర్థం కాక రాజు దగ్గరికి వెళ్ళిపోతారనమాట. అక్కడ ఉంటారు కదా రాజు, చాలా బ్యాక్ స్టోరీ కదా. రాజు దగ్గరికి వెళ్తారు. రాజు దగ్గరికి వెళ్ళి ఆ బ్రాహ్మణులందరూ వెళ్తారు. ఇలా అవుతుంది రాజా, మనకి ఎందుకో చెప్పని భోగు స్వీకరించడం లేదు జగన్నాథుడు, ఎందుకో అర్థం కావడం లేదు మనకి. కొంచెం మీరు ఏదైనా హెల్ప్ చేయండి, మాకు ఏదైనా తెలిస్తే చెప్పండి అంటే ఆ రాజు కోపం వస్తుంది. ఏంటి, మీరు ఏదైనా ప్రాబ్లం అంటే సేవలో ఏదైనా దోషించారా, ఏదైనా దోషం ఉందా, సరిగ్గా చక్కగా చేశారా లేదా మీరు సేవ, ఏదయ్యింది అనేసి కొంచెం గట్టిగానే అడుగుతాడని. లేదు, మా వల్ల అయితే ఏమీ లేదు, డైలీ ఎలా చేస్తున్నామో అదే పద్ధతితో చేస్తున్నాము, బట్ జగన్నాథుడు రావట్లేదు, అది స్వీకరించడం లేదు, ఎందుకో అర్థం కావడం లేదని మేము మీ దగ్గరికి వచ్చాము. సరే ఏం లేదు చూద్దాము అనేసి ఇంకా చెప్దాము నెక్స్ట్ డే. వాళ్ళు సైనికులు ఉంటారు కదా, వాళ్ళకి చెప్దాంలే అనేసి ఇంకా చెప్పలేదు, ఆగి ఉంటాడు అనమాట. ఆ రోజు నిద్రలో జగన్నాథుడు వస్తారనమాట ఆ రాజుకి. మీరు ఇంత ఇదవుతున్నారు, ఎక్కడ లేదు, నాకు రఘు బాగా భోగు పెడుతున్నాడు, అక్కడ తినేస్తున్నా నేను, అందుకే ఇక్కడ మిగిలింది,
అనేది రాజుకి చెప్తారన్నమాట జగన్నాథ. చెప్పిన తర్వాత రాజు మెలుకుంటాడు. ఇదేంటి? అవునా? అతను ఎవరో చూడాలి ఇంకా. రాజుకి ఎంతసేపు వెతకడం. దొరుకుతాడన్నమాట. మెల్లగా వెళ్తారు వాళ్ళ ఇంటికి. వెళ్ళేటప్పుడు అప్పటికి ఏం జరుగుతూ ఉంటుంది ఇక్కడ? జగన్నాథ్‌కి ప్రసాదం తినిపిస్తూ ఉంటాడన్నమాట. బుజ్జగించి వేస్తారు కదా! అలా మంచిగా తినిపిస్తున్నాడు అన్ని రకాలుగా ఆయన ఊహంతో. రాజు ఇలా గేట్ దగ్గర వీళ్ళింటికి దగ్గరగా రఘు వాళ్ళ ఇంటికి రాగానే జస్ట్ గ్లాన్స్ చూస్తాడనమాట. ఎవరిని? జగన్నాథ్ మాయమైపోతాడు. రాజు వస్తాడు కదా! ఆ రాజు 2 సెకండ్స్ లో ఆ జగన్నాథుడిని చూస్తాడనమాట. మాయమైపోతాడు. అప్పుడు ఒక రేంజ్ లో ఆయనకి ఎంత రెస్పెక్ట్ పెరుగుతుందనంటే రఘు మీద, ఇంత శుద్ధ భక్తుడా నువ్వు? ఎంత అక్కడ అంతమంది సేవ చేసి అక్కడ అండగా పెట్టారు. దేవుడు నీ దగ్గరకొచ్చేసి ఇలా నువ్వు పెడుతూ ఉంటే తింటున్నాడు, వెళ్తున్నారు. నీ వైష్ణవ అయిపోయావు నువ్వైతే. వైష్ణవస్ అంటే దేవుడిని తలుచుకోవడమే కదా వైష్ణవులంటే. సో ఇంత పెద్ద డివోటీవి నువ్వు. నీకన్నా ఎవరు నేనైతే చూడలేదు. చాలా ఆనందంగా ఉంది. నీ సేవ చేసుకునే భాగ్యం నాకివ్వు అనేసి అడుగుతారనమాట. ఎవరు? రాజు. అడిగితే అతను అంటాడు, ఏంటి ఇదంతా? ఏం లేదు. నేనైతే మామూలుగా భక్తితో పిలుస్తున్నాను. నాకెంత అవుతుందో అలా నేను చేసేస్తున్నాను. వస్తారు, పోతారు జగన్నాథ అనేసి చెప్తాడు. లేదు, లేదు, మీరు చాలా గొప్ప. అతను ఒప్పుకోడు కదా! అంత మరి అతని పొగురేం ఉండదు. సో మీరేం లేదు. మీరు సేవ చేసుకునే భాగ్యం నాకు కలగాలి మీది. సో ఒక ఏనుగు ఇలా కాదు, నేను మీకు సేవ చేయాలి. పెద్ద ఏనుగు తెప్పిస్తారనమాట. పిలిపిస్తారు. ఆ ఏనుగు మీద అతన్ని కూర్చోపెట్టి ఇలా సన్మానంతో అంటే సత్కారంతో ఇలా తీసుకెళ్తారు పొసెషన్ లాగా. అతన్ని తీసుకెళ్ళి రాజు వాళ్ళ ఇంట్లో అతనికి అకామిడేషన్ ఏమేమి కావాలో అన్ని ఇస్తారనమాట. అక్కడ ఏమి లోటు లేకుండా చూసుకుంటారనమాట. చూసుకొని చెప్తాడనమాట రాజు. ఏం చెప్తాడంటే, మీరు హరినామము మీ భజన ఏం చేస్తున్నారో అవే చేసుకుంటూ ఉండండి. మీకేది ఆశ వద్దు. ఫుడ్ గిడ్డు అవన్నీ ఆలోచించొద్దు. నేను ప్రతిదీ లైఫ్ లాంగ్ నేను అరేంజ్ చేసేస్తా. లైఫ్ లాంగ్ విత్ ఫ్యామిలీకి మొత్తం పెద్ద పెద్ద ఇల్లు అదంతా అకామిడేషన్ రాజులు ఎలా ఇస్తారు ఇంకా సేవ చేయాలన్నప్పుడు. అలా మొత్తం చేసేసి ఆ ఫ్యామిలీ అంతా కూడా ఉంటారు. అందరికి అతన్ని లైఫ్ లాంగ్ చూసుకొని అతన్ని సేవ చేసుకుంటూ రాజులు ఉంటారన్నమాట. ఇతనేమో లైఫ్ లాంగ్ ఏం చేస్తాడు? భక్తిలోనే అవుతాడన్నమాట. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ తర్వాత మనకు ఈ స్టోరీలో రాజు వచ్చేసి ఏం చేశారు అంటే, ఇప్పుడు గృహస్థ కదా ఆయన. ఎవరు? రఘు. గ్రహస్థ. గ్రహస్థ పని ఏంటి? డివోటీస్ కి గాని, సన్యాసికి గాని మంచిగా చూసుకోవడం. ఎందుకనంటే ఈయన సంపాదిస్తూ ఉంటాడు కాబట్టి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సన్యాసుల డ్యూటీ ఏంటి అనంటే, సన్యాసిస్ బ్రహ్మచారీస్ డ్యూటీ ఏంటి అనంటే వాళ్ళేం చేయాలి? గృహస్థులకి జ్ఞానం చెప్తూ ఉండాలి ఇలా. ఎందుకనంటే వాళ్ళు వేద శాస్త్రాలన్నీ నేర్చుకుని ఉంటారు కాబట్టి, వాళ్ళు గృహస్థులకి ఇదంతా మనకి సోషల్ లైఫ్ లో ఇప్పుడు అంటే సమాజంలో ఈ సంసారం సాగాలి సాఫీగా అనంటే ఇవి జరగాల్సిందే. రాజు ఏమో ఇవి ప్రజల్ని చూసుకోవాలి. ప్రజల్లో వచ్చేసి గృహస్థులు ఏంటంటే సన్యాసులకి ప్లస్ బ్రాహ్మణులకి వాళ్ళ వంతు వాళ్ళు సేవ చేసేస్తే రివర్స్ అన్నమాట. మళ్ళీ వీళ్ళేం చేస్తారు? జ్ఞానోదయం ఇస్తారన్నమాట. వీళ్ళ వల్ల వీళ్ళకి అంతా మళ్ళీ ఇదంతా అంటే ఏమంటారు? మెటీరియల్ డిజైర్స్ అవన్నీ పోగొట్టాలి, భక్తిలో తీసుకురావాలి అనేసి వాళ్ళకు ఉంటుంది కాబట్టి, సో వీళ్ళంతా సన్యాసులు, బ్రహ్మచారులు వాళ్ళకి జ్ఞానోపదేశం చేస్తూ ఉంటారు. సో అది ఎక్కడ జరిగింది? ఈయనకి ఫిషెస్ పట్టుకునేటప్పుడు అదంతా జరిగింది కదా! ఈయన చేయాలనుకున్నాడు ఏదైనా, బట్ ఇతనికి కష్టంలో ఉండడం వల్ల ఈయన ఏం చేయలేకపోయారు. రాజు డ్యూటీ ఏం తీసుకున్నారు? ఇతన్ని సేవ చేసేసి ఇతన్ని బాగా చూసుకుంటే ఇతను నలుగురికి ప్రచారం చేస్తాడు కదా! భక్తిలో ఇంకా ముందుకెళ్తారు కదా అన్నట్టు ఇక్కడ జరిగిందనమాట. సో ఇక్కడ తర్వాత వచ్చేసి మళ్ళీ జగన్నాథుడికి డైలీ ఇలాగే భజన చేయడము, కీర్తన చేయడము, ఇలాగే ఇది చూసి చాలా మంది ఇన్‌స్పైర్ అవ్వడము జరుగుతదనమాట. ఆ లైఫ్ అంతా ఆయనది సాఫీగా అలా జరుగుతూ ఉంటదన్నమాట. సో ఇక్కడ నుంచి మనం మెయిన్ నేర్చుకోవాల్సింది, ఎంత కష్టం వచ్చినా మనము అతనికి లేదు కదా! తిండి తినడానికి కూడా లేదు. అలాంటప్పుడు ఏం చేశాడు? ఏది కోరుకోలేదు ఆయన. ఇల్లు కావాలి, బంగ్లా కావాలి, నాకు ఫుడ్ ఇవ్వు. ఇప్పుడు పెళ్ళాము, అమ్మ తిడుతున్నారు. నాకు అదేదన్నా అదంతా ఏమీ కోరుకోలేదు. దేవుడిని చూసిన తర్వాత ఆయన ఏమన్నాడు? చాలు, నాకు నిన్ను చూసేసాను. ఇంత భాగ్యం కన్నా ఇంకేమి కావాలి అనేసి
దేవుణ్ణి మనం కూడా మొక్కుతూ ఉంటాం. అప్పుడు ఏం కోరుకుంటాం? అన్ని సెల్ఫిష్ ఉంటది కదా! జాబ్ రావాలి, డబ్బులు రావాలి, ఇల్లు కావాలి, కారు కావాలి, బంగ్లా కావాలి, ఇలానే ఉంటాయి. సో ఇక్కడి నుంచి మనం ఏం నేర్చుకోవాలి? శుద్ధ భక్తి ఉన్నప్పుడు ఇవన్నీ ఏమి వద్దనుకుంటారనమాట. జస్ట్ శుద్ధ భక్తిలో దేవుడిని చూస్తే చాలు, దేవుడి సేవలో ఉంటే చాలు అనేసి మనము ఇక్కడ నేర్చుకుంటాము. అలాగే మన పట్ల ఎవరి రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాలి. మనం ఏది విన్నామో అది నలుగురికి చెప్తూ ఉంటే గనక, అలా చెప్పారు కాబట్టి ఇతనికి జ్ఞానం తెలిసింది కొంచెమైనా. మనం ఎంతవరకు నేర్చుకుంటున్నామో, తెలిసిందంతా ఇంకొకరికి పంచుతూ ఉండాలన్నమాట. సో శుద్ధ భక్తిలో ఉన్నప్పుడు దేవుడే డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. అతన్ని భక్తి టెస్ట్ చేయడానికి. డైవర్ట్ అవ్వకూడదు. మనకు కూడా మాయాదేవి చుట్టూ ఉంటుంది కదా! ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా వస్తూనే ఉంటుంది. సో అలాంటప్పుడు మనం దృఢంగా లేదు, నేను ఇప్పుడు ఇంత చేస్తున్నాను. అది ఎంత కఠినమైనా సరే నేను ఈ పాత్ లోనే ఉంటాను. రైట్ పాత్ కదా! ఈ పాత్ లోనే ఉంటాను. నాకిది చాలు. గురువులు చెప్పారు, నేను ఫాలో అవుతాను. ఇలా ఉండాలన్నమాట. ఇది అక్కడ అతని జీవితం అంతా సాఫీగా జరిగిపోయిందన్నమాట. అక్కడ జరిగిన స్టోరీ. ఇంకొక స్టోరీ చెప్తాను. టైం ఉంది కాబట్టి. టైం ఉంది. ఇంకొక స్టోరీ వచ్చేసి ఆహ్, నార్త్ ఇండియాలో జరిగింది ఇది స్టోరీ. నార్త్ ఇండియాలో ఏంటంటే ఒక అతని పేరొచ్చేసి నీలాంబర్ దాస్. అతని పేరు నీలాంబర్ దాస్. ఓకే. ఇంతవరకు అదే నేర్చుకుందేమో రఘు అతనిది. రఘు వగేరా అతనిది. ఇప్పుడు కొత్త స్టోరీ ఏంటంటే ఇతనిది భక్తులదే. ఇది కూడా భక్తిదే. నీలాంబర్ దాస్ వచ్చేసి ఏం చేస్తాడు? గృహస్థ. ఈయన కూడా గృహస్థ. అతను ఏంటంటే ఫుల్ సంపాదించడంలోనే మునిగిపోయి ఉంటాడు. చాలా బాగా సంపాదిస్తాడన్నమాట. ఇల్లు, ఫ్యామిలీ ఇవన్నీ కామన్ కదా గృహస్థులకి. తప్పదు. చేయాల్సిందే. లోపల భక్తి ఉంటది. చాలా భక్తి ఉంటది ఆయనకి. ఇదేంటి అంటే ధర్మము నేను చేస్తున్నాను. ఈ జన్మలో ఇలా పుట్టాం. నన్ను నమ్ముకొని ఉన్నారు. వాళ్ళకి నేను చేయాలి అనేసి ఆయన భక్తి లోపల ఎంత ఉన్నా కూడా పాపం తప్పనిసరిగా అంటే ఇవన్నీ ఏదేది వాళ్ళ డ్యూటీస్ అది చేయాలి కదా! మనిషిగా పుట్టిన తర్వాత ఏ రెస్పాన్సిబిలిటీ మనం మనం భగవద్గీతలో విన్నాం కదా! మీ డ్యూటీ మీరు చేయండి, నేను చూస్తా. భక్తి కూడా ఉండాలి అందులో అనేది కదా మనకి చెప్పేది కృష్ణుడు. సో ఇతను కూడా ఏంటంటే ఓకే. అతని ఫుల్ డ్రీమ్ ఏంటంటే ఒక్కరోజు నేను పూరికెళ్ళాలి. జగన్నాథుడి దగ్గర నా రిటైర్మెంట్ ఉంటది కదా! ఆ టైం లాస్ట్ ఏజ్‌లో నేను అక్కడే వెళ్లి జగన్నాథుడి సేవలోనే ఉండిపోవాలి. దర్శనం కావాలి. మెయిన్ అతని ఇదేంటంటే ప్రార్థన దర్శనం కావాలి. జగన్నాథుడిది దర్శనం కావాలి నాకు. పురికెళ్ళాలనేసి ఆయన కోరిక అన్నమాట. ఈ సంపాదనలో ఈ జంజాటలోనే పడి ఉంటాడాయన. సో మంచిగా కొంచెం ఏజ్ అయిన తర్వాత ఏం చేస్తాడు? అంత బాగా సంపాదించుకొని ఉంటాడు. డబ్బులన్నీ కలెక్ట్ చేసేసుకొని పురికి అక్కడ వెళ్ళాలి కదా! అక్కడ వెళ్ళాలి అన్నప్పుడు ఏంటంటే గంగమ్మ దాటాలి కదా! గంగా రివర్ నది. అక్కడ గంగా దాటాలి కాబట్టి అక్కడికెళ్ళి నిలబడతాడు. అప్పుడు విపరీతంగా వర్షము, అలలు ఫుల్లు అన్నమాట. ఇది ఉండనే ఉండదు. ఏదది క్లైమేట్ వెదర్ కండిషన్ సరిగ్గా ఉండదన్నమాట. సో అలలు తేలుతున్నాయి. ఎలా దాటాలి ఈయన? అక్కడి వరకు వెళ్ళాలి. ఇక్కడున్నాడు. ఆ ఒడ్డుకి వెళ్ళాలి. ఇక్కడ వైపు ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాక అలాగే ఆలోచిస్తూ కొంచెం బాధపడుతూ జగన్నాథ ఇప్పుడు నేను అన్ని రోజుల తర్వాత ఆ కోరిక నెరవేర్చుకోవడానికి వచ్చాడు. ఏజ్ అయిన తర్వాత అన్ని రోజులు నేను వేస్ట్ చేశాను. అవ్వలేకపోయింది నా వల్ల. ఇప్పుడు నేను వచ్చాను. ఇలాంటి పరీక్ష ఏంటంటనేసి చాలా బాధపడుతూ ఉంటాడన్నమాట. పడుతూ ఉంటే ఈ వర్షం ఏంటి నా కర్మానికి ఇలా వచ్చింది. ఈ టైంలోనే నేను వెళ్ళాలి. దర్శనానికి వెళ్ళాలనేసి ఆయన బాధ. సో వర్షం ఏమో ఆగదు అక్కడ. అంటే ఐ మీన్ ఫుల్ క్లైమేట్ ఇలా వస్తూనే ఉంటదన్నమాట. అలలు పొంగుతాయి గదా! అలా అవుతూ ఉంటదన్నమాట వర్షంలో. అయితే అలాగే నిలబడతాడు. నిలబడిన తర్వాత కొంచెం దూరంలో ఇది ఇది నావు నడుపుతారు కదా! బోట్‌మెన్. బోట్‌మెన్ అంటారు కదా! అతను ఉంటాడన్నమాట. దూరంలో ఉంటాడు. ఇతన్ని అబ్జర్వ్ చేస్తాడు. అబ్జర్వ్ చేసేసి హ్మ్. ఇతన్ని అబ్జర్వ్ చేసేసి ఫుల్ మూట అంతా ఉంది కదా! చేతిలో అన్ని అంటే తీసుకొచ్చాడు కదా! అంటే చేతిలో అన్ని డబ్బులు అవన్నీ క్యారీ చేసుకొచ్చాడు. ఎందుకంటే కొద్ది రోజుల్లో అక్కడే గడుపుదాము జగన్నాథ్ దగ్గర అనేసి ఆయన కోరిక. సో అవన్నీ తీసుకొచ్చాడు కాబట్టి అతను అబ్జర్వ్ చేస్తాడు బోట్‌మెన్. పోతే ఇతని దగ్గర చాలా ఆయన ప్లాన్ చేసుకున్నాడు. చాలా డబ్బులున్నట్టుంది. ఆయనకు అక్కడ చుట్టుపక్కల ఎవ్వరు ఉండరన్నమాట. ఆ వర్షంలో అంత ఆ కండిషన్‌లో ఎవరు ఉండరు ఆ ఏరియాలో.
అతను అనుకుంటాడు ఇతని దగ్గర ఎలా అయినా సరే ఇతన్ని నా బోట్ లో కూర్చోపెట్టాలి. ఆయన మనసులో ప్లాన్ చేసుకుంటాడు ఇతని మీద. డబ్బులు ఉన్నట్టున్నాయి చాలా. అది తీసేసుకొని ఫస్ట్ బోట్ ఎక్కించుకుందాము. ఎక్కించుకున్న తర్వాత కూర్చోబెట్టుకొని ఆ డబ్బులు ఏమన్నీ ఉన్నాయో అవన్నీ దొంగతనం చేసేసుకొని అంటే ఐ మీన్ అతని నుంచి గుంజేసుకొని అతన్ని నదిలో పడేద్దాము అనేసి ప్లాన్ చేస్తాడన్నమాట. అంటే అతన్ని చంపేస్తే ఈ డబ్బులన్నీ తనకు వస్తాయి కదా! ఎవ్వరు లేరు కూడా అక్కడ అతనికి. ప్రూఫ్ కూడా ఎవరు ఉండరు. అలా ఆలోచిస్తాడన్నమాట. ఆలోచించిన తర్వాత ఇతని దగ్గరికి అక్కడి నుంచి చూస్తాడు. ఏంటి పలకరిస్తారు కదా! ఏంటి ఏదైనా సహాయం కావాలా అని అన్నాడు కావాలని. ఇతనికి ఏం కావాలి? తప్పదు కదా! అక్కడ నావుంది, అతనున్నాడు. మొత్తానికి అక్కడ చేరాలి కదా! అలా అనుకోని ఇతన్ని ఓకే నాకు హెల్ప్ కావాలి నీది అనేసి అడుగుతాడన్నమాట. అతని పేరు నీలాంబర్ దాస్ గుర్తుపెట్టుకోండి. అయితే నీలాంబర్ దాస్ ఇలా అంటాడు, కొంచెం హెల్ప్ కావాలి రండి అనేసి. అయితే అతను అంటాడు బోట్‌మన్ ఓకే నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. ఎందుకు కంగారు పడతారు? నాకు తెలిసిన ఏరియానే. ఇటు నుంచి అటే కదా నేను తీసుకెళ్తాను. ఇతని ప్లాన్ ఏముంది? అలలు ఎక్కువగా ఎక్కడుంటాయో అటువైపు అంటే కరెక్ట్‌గా అపోజిట్‌లో దాటించాలి కదా! అక్కడ కాకుండా అలలు ఉన్న చోట తీసుకెళ్ళిపోదాము. అక్కడ పడేద్దాము. తర్వాత ఎలాగో బోట్‌మెన్ కదా! అతనికి బాగొచ్చు. అయితే నేనొచ్చేస్తాను అనేసి ప్లాన్ చేసుకున్నాడు. ఫుల్ ఫిక్స్ అయిపోయాడన్నమాట. బోట్ ఎక్కుతాడు ఈయన. బోట్ ఎక్కిన తర్వాత అక్కడేం జరుగుతుంది? అక్కడ కొంచెం సేపు వెళ్ళిన తర్వాత డైరెక్షన్ మారుతుంది. ఈ నీలాంబర్ దాస్ అడుగుతారు. అదేంటి నువ్వు అటు వెళ్ళాలి కదా! గడ్డ అటు అక్కడికెళ్ళింది. అటు వెళ్ళాలి మనము. అక్కడికి చేర్చకుండా నువ్వు ఇటువైపు వస్తున్నావేంటి? రాంగ్ రూట్‌లో వెళ్తున్నావు కదా! అనంటే అప్పుడు నవ్వుతూ చెప్తాడంట. నీ ప్రారాబ్ధ కర్మ నువ్వు నాకు దొరికావు. నా ప్రారాబ్ధ కర్మ నాకు మంచిది. నువ్వు నాకు దొరికావు. నీ డబ్బులన్నీ నేను అది చెప్పేస్తాడు అన్నట్టుగా ఆయన. నీ డబ్బులంతా దొంగిలించుకొని నేను నిన్ను ఇలా నిన్ను చంపేసి అది తీసుకొని వెళ్ళిపోవాలనుకుంటున్నాను అనేసి. నాకు అనుమానం వచ్చింది. ఇదేంటిది భగవంతుడా! నేను నిన్ను ఈయన అనుకుంటారు నీలాంబర్ దాస్. నిన్ను దర్శనం చేసుకోవడానికని వస్తే ఇలాంటి ఎదురయ్యింది ఏంటి అనేసి ఆయన చాలా బాధపడతాడన్నమాట. నువ్వు ఏంటి ఇలా చేస్తున్నావు? ఇది అన్యాయము. నువ్వు ఇలా చేయకూడదు అనంటే అతనంటాడు అన్యాయం లేదు ఏం లేదు. ఇది నా పుణ్యకర్మ. నాకు కావాలి అంటే నువ్వు దొరికావు నాకు. నీ కర్మ నేను దొరికాను. నా నావలో నువ్వు ఎక్కావు. బోట్‌లో నువ్వు ఎక్కావు. ఇందులో ఏం లేదు. నీ చావు ఇక్కడే రాసిపెట్టింది. అవును నేనే నీ మృత్యువుని అని అంటాడు. వీళ్ళు ఏం చేయాలి పాపం ఎక్కేసాడు. అక్కడ ఎవ్వరు లేరు. దాని తర్వాత సరే భగవంతుడు ఇంకేం చేయాలి ఈయన భక్తుడు కదా! ఫుల్ మనస్ఫూర్తిగా జగన్నాథుడిని కోరుకుంటాడన్నమాట. ప్రార్థిస్తాడు. జగన్నాథ నాకు నీ దర్శనం కావాలని ఉంది. ఈయనేమో ఇలా అంటున్నారు. నాకు మొత్తానికి నిన్ను చూడాలి. నీ దర్శనం కావాలి నాకు. ఇది ఎలా గట్టెక్కిస్తావో నువ్వే దీనికి సాల్వ్ చేయాలి ప్రాబ్లమ్ అనేసి కోరుకుంటాడు. కోరుకున్న తర్వాత అక్కడ మిరాకిల్ జరుగుతుంది. ఏంటనంటే అది ఫుల్ అలలో అలాగే ఉంటుంది. అలా వెళ్తూ ఉంటాడు. అది భయపడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఆపోజిట్ ఆ ఒడ్డు దగ్గర ఒక క్షత్రియ వస్తాడన్నమాట. క్షత్రియ వచ్చేసి ఫుల్ విత్ గోల్డ్ ఆర్నమెంట్స్ అన్ని ఇలా వేసుకుంటారు కదా! మంచిగా కత్తి అన్ని యారోస్ బో అండ్ యారో అన్ని ఉంటాయన్నమాట. విల్లు బాణం అంతా ఉంటుంది. కత్తి ఉంటుంది. ఫుల్ కుండాల అన్ని గోల్డ్ తో డెకరేషన్ ఫుల్ క్షత్రియులు ఎలా అలంకరిస్తారో అలా ఉంటాడన్నమాట ఆయన. ఆయన అంటారు అతను బోట్ పైన ఉన్నాడు కదా! అతను "ఒరేయ్! హలో! హలో!" అని ఇలా పిలుస్తారు కదా! "ఓయ్! ఓయ్ విను నేను పిలుస్తున్నా నిన్ను. విను ఇక్కడ చూడు. నేనిక్కడున్నా. నువ్వేం ప్లాన్ చేసావు?" చెప్పేస్తారు డైరెక్ట్‌గా. జగన్నాథుడే. ఓకే. అతనంటాడన్నమాట. "ఏంటి అతన్ని చంపాలనేసి ప్లాన్ చేసుకుంటున్నావు నువ్వు? ఆ డబ్బులన్నీ తీసేసుకొని అతన్ని చంపాలా? అంత జరగదు. నేనిక్కడొచ్చాను. ఇక్కడ నేనున్నాను." అంటే మన లాంగ్వేజ్‌లో అన్ని నువ్వు కొంచెం నీదంతా తగ్గించుకొని చక్కగా ఇటు తీసుకొస్తే మంచిది. లేకపోతేనా ఊరికే ఉండను. నా దగ్గర అన్ని ఆయుధాలు అవన్నీ ఉన్నాయి. చూసావు కదా! నేను క్షత్రియుడిని అని అంటారన్నమాట. ఇతను నేను ఇన్ని రోజులు ఇక్కడ ఈ ఏరియాలో ఎవరిని చూడనే లేదు. ఈ ఏరియాలో ఎవరు తిరగను కూడా తిరగరు. అలాంటిది ఈ క్షత్రియుడు ఎక్కడి నుంచి వచ్చేసాడు అని అంటారు. అతను అంటాడు, అవును నాకు రాజు నన్ను అపాయింట్ చేశారు. సిపాయిగా ఈ ఏరియాలో ఎక్కడ దొంగతనం చేసినా, ఏ అన్యాయం చేసినా వాళ్ళకి తెగ ఏమంటారు చికిత్సక బాధాలు ఏమంటారు అలా చేయమని నన్ను బాగా పంపించారు ఇక్కడ చెప్పి. అందుకే నేను ఇక్కడంతా చూస్తున్నాను, వచ్చాను. నువ్వేంటి అన్యాయం చేస్తున్నది నాకు అర్థమైంది. తీసుకొని ఇక్కడికొచ్చేసేయి. లేదా సరిగ్గా ఉండదు అని చెప్పారు. ఆయన కొంచెం ఇలా చూస్తుంటాడు. అంటే వెరైటీగా. ఇతనేదో అంటే ఐ మీన్ ఏదో సంథింగ్ ఫిషీగా ఉంది కదా అనేసి అనుకుంటాడాయన.
అంటే అప్పుడు కూడా తగ్గాలి కదా, అటు వచ్చారు ఎవరో ఒకరని. ఆయన అలాగే చేయడనమాట. సరే సరిగ్గా ఇంకొక లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నా. బిల్లు తీస్తారు, ఇలా కొడతారనమాట. ఎక్కడ? బోట్‌కి. ఆ బోట్‌కి హోల్ పడుతది. పడిన తర్వాత అప్పుడు చెప్తారనమాట ఈయన. చూడు నేను చక్కగా చెప్తున్నా. నా కోపం తెప్పియకు. అక్కడ ఆయన జగన్నాథ్ దర్శనం కావాలి అనుకునే వచ్చారు. నువ్విలా చేయడం అన్యాయం. నువ్వు ఒకవేళ లేట్ చేస్తే గనక ఆ బోట్‌లో ఆ హోల్ నుంచి నీళ్లు నిండుకొనొస్తాయి కదా! నువ్వు చచ్చిపోతావు. నీ కాపాడే వాళ్ళు ఎవరు ఉండరు. చెప్తున్నాను, వార్నింగ్ ఇస్తున్నా అంటే అప్పుడు ఆ భయానికి ఫాస్ట్‌గా బోట్‌ని తీసుకొనొచ్చి ఈయన దగ్గర నిలబడతాడన్నమాట. నిలబడిన తర్వాత ఇంకేమైంది, దొరికిపోయాడు కదా రెడ్ హ్యాండెడ్‌గా. సో, దండం పెట్టేసి అతన్ని క్షమించు అని అడుగుతారనమాట. ఎవరిని? ఆ క్షత్రియని, సిపాయి. అయితే అక్కడ అతను అంటారనమాట ఈ నీలమర్ దాస్‌కి, "నువ్వు దర్శనానికని వచ్చావు కదా! ఏం ప్రాబ్లమ్ లేదు. నువ్వు వెళ్ళు" అనంటే అతనికి నీలాంబర్ దాస్ జగన్నాథుడని తెలీదు. క్షత్రియగా వచ్చారు కదా! ఆ అవతారంలో ఉన్నారు కదా! సో, ఇంకా "నువ్వెవరొచ్చావో జగన్నాథుడిని బరే చేస్తాడు. మంచిగా నాకు పంపించేసావు. ఇక్కడ ఎవరు ఉండరంట. అయినా కూడా నువ్వు ఒక క్షత్రియని, నా సిపాయిని నా దగ్గరికి పంపించావు జగన్నాథ. థాంక్ యూ సో మచ్" అనేసి మొక్కుకొని అతనికి దండం పెట్టేసి థాంక్స్ అని చెప్పేసి అక్కడి నుంచి పురికి వచ్చేస్తారనమాట. పురికెళ్ళారు కదా! జగన్నాథ్ దర్శనం కావాలి కదా ఆయనకి. సో, అక్కడి నుంచి వచ్చేస్తారనమాట. అయితే ఇక్కడికొచ్చిన తర్వాత అదే రోజు పూరికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత అక్కడ అదే రోజు జగన్నాథ రథయాత్ర జరుగుతూ ఉంటది. అప్పుడు కళ్ళ నిండా మనస్ఫూర్తిగా చూసుకుంటాడనమాట జగన్నాథుడిని. చూసుకొని అప్పుడు అంటాడనమాట, "ఎంత ఆనందంగా ఉంది. నాకు అలా ఎవరినో హెల్ప్ చేయడానికి కొంచెమంటే" అప్పుడు ఇతనికి కల్లో చెప్తారనమాట. అదంతా ఏం లేదు. నేనే వచ్చాను నిన్ను కాపాడడానికి అంటే ఫుల్లు పరవశించిపోతు ఆనంద బాష్పాలనమాట. చాలా రక్షించావు తండ్రి. థాంక్ యూ సో మచ్. ఇంకా నాకు దర్శనం అయిపోయింది. ఇంకేం అవసరం లేదు. ఇన్వాల్వ్ అయిపోతాడనమాట ఇంకా. ఆ రథయాత్ర ఏం జరుగుతుందో అన్నిట్లో తన అంటే ఐ మీన్ మనస్తృప్తిగా చూసుకొని ఏమంటారు? హ్యాపీ ఫీల్ అయిపోతాడనమాట. ఆనంద బాష్పాలతో నిండిపోద్దనమాట. అప్పుడు జగన్నాథుడు అంటారు, "భక్తులకి ఇబ్బందయితే నేనెలా చూసుకుంటూ ఉంటాను. నేను కాపాడడానికి వస్తాను కదా! ఖచ్చితంగా." అంటే ఇక భక్తి చేయడం వల్ల భక్తుల్ని కాపాడడానికి ఎప్పుడూ రక్షించడానికి రెడీగా ఉంటారు జగన్నాథ. ఏ రకంగా అయినా రావచ్చు. మనకు అదే అవతారంలో రావాలని ఏమి లేదు. ఏదో ఒక రకంగా వస్తారు. అక్కడ చూసుకొని చక్కగా హ్మ్. మన జీవితంలో ఎంత భక్తి మంచిగా చేసుకుంటే ఆయన అంత శ్రద్ధా భక్తితో ఉన్నాడు కాబట్టి, అంత ప్రాబ్లమ్‌లో కూడా ఆయన ఏదో పారిపోవాలా, అటు ఏం చేయాలి అనేసి కాకుండా జగన్నాథుడిని ప్రే చేశాడు. దేవుడా నువ్వే కాపాడాలి నాకు అనేసి. సో, దేవుడు ఆటోమేటిక్‌గా మనం కష్టంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా రక్షించమని మనం మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధతో వేడుకుంటే గనక ఏ రూపంలో అయినా వస్తారు. మనకి అదే రూపం అని కానే కాదు. ఏ రూపంలో రావచ్చు. ఒక ఫ్రెండ్ రూపంలో రావచ్చు. వేరే ఎవరో నైబర్స్ రావచ్చు. ఎలా అయినా రావచ్చు. చెప్పలేం మనం. అందుకే కొంచెం అందరితో అంటే మనం ఎంత శుద్ధి భక్తితో ఉంటామో అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడి నుంచి నేర్చుకునేది అదే. మన జీవితంలో కూడా మనము ఇలా ప్రతిరోజు మనస్ఫూర్తిగా భక్తి సేవతో చేసుకుంటూ ఉంటే భక్తిలో కూడా ముందుకెళ్ళడానికి ఉంటుంది. అలాగే భక్తుల్ని కాపాడడానికి భగవంతుడు ఎప్పుడూ రెడీగా ఉంటారు. మనం చేయాల్సింది ఒక్కటే. జస్ట్ శ్రద్ధా భక్తితో మనం ఏది విన్నామో అది పాటిస్తూ, అది చేసుకుంటూ వెళితే చాలు. ఇది ఇంకొక ఐది స్టోరీ అన్నమాట. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. మీకందరికి నచ్చిందని అనుకుంటా. 2 రకాల స్టోరీ. చాలా ఇక్కడేమో బాగుంది మాతాజీ. మాతాజీ. రెండు కానీ స్టోరీస్ మీరు చాలా రేపటి నుంచి బాగున్నాయి. స్టోరీస్ ఉండవా మాతాజీ? యాక్చువల్లీ ఈరోజు 2 చెప్పాలనే అనిపించింది. ఎందుకనంటే ఈ లాస్ట్ డే కదా! ఆయన పూరి అంటే జగన్నాథ్ మీరు లాస్ట్ డే అంటున్నారు. రేపటి నుంచి స్టోరీస్ ఉండవా మాతాజీ? ఉండవు కదా మాతాజీ. జగన్నాథ్ రథయాత్ర అయిపోతుంది కదా! అయిపోతే స్వామి వారి లీలలు చెప్పడానికేమి? కరెక్ట్. మాకు బట్ రోజు మనకి ఒక ఇంకా శ్లోకంతో పాటు ఒక శ్లోకాస్ ఉన్నాయి కదా! నేను కన్వే చేస్తాను మీరు చెప్పింది ప్రభువులకి గాని. బట్ మాకు శ్లోకాస్ అన్ని ఎన్ని ఉన్నాయి. స్టోరీస్ చెప్పారు మాకు మాతాజీ. చాలా స్టోరీస్ అసలు ఏవి తెలియవు మాతాజీ. మేము అవును, బుక్స్ లో ఉన్నాయి కూడా ఇవి మాతాజీ. చదవలేదు ఎప్పుడు. ఇదంతా చెప్పింది నేను ఎవరిది ఫాలో అయ్యానంటే అమోఘలీల ప్రభుది ఫాలో అయ్యాను. మీరు కూడా ఇంకా డీటెయిల్ గా కావాలన్నా కూడా నిత్య సేవ అనే మాతాజీ మాతాజీ చెప్పిన ఇవి మాకు ఈ స్టోరీస్ అన్ని ఏ బుక్స్ లో దొరుకుతాయి? అది మేము చెప్తున్నా.
యూట్యూబ్ లో అమోఘ లీల ప్రభుది నేను ఇప్పుడు చెప్పింది. అలాగే నేను మిగతా 11 క్లాస్ ఉంటుంది. అందులో కూడా చెప్పాను కొన్ని. అది నిత్య సేవని మాతాజీవి చెప్పాను. అది కూడా చాలా బాగున్నాయి. అక్కడ చేశాను కాబట్టి ఇక్కడ రిపీట్ చేయలేకపోయాను. అక్కడ ఆల్రెడీ ఉంది కదా, చెప్పేశాను కదా అనేసి. చాలా ఒకసారి ఎక్సలెంట్ మాతాజీ. విజయసేని మాతాజీది ఏకాదశి స్టోరీ విన్నాకైతే అవును. నాకు అసలు ఏడుపు వచ్చింది మాతాజీ. నేను సూపర్‌గా ఎవ్రీ టైం ఉంటుంది. ఏకాదశికి ఆ మాతాజీది గుర్తొస్తుంది నాకు. అదే. ఆ పూర్ణ స్వరూపం అంటే ఆ దర్శనం చేసుకోగానే ఆయనకి ఎంత భావోద్వేగంలో ఉండిపోయాడనంటే, అతనికి ఇంకేం అక్కర్లేదనుకున్నాడు. ఎందుకనంటే అతని కోరిక నెరవేరింది గదా! మనం గూడా అంతే. రేపు వెళ్లి దర్శనం చేసుకున్నాం అనుకోండి ఇంకేం అక్కర్లేదనిపిస్తుంది లైఫ్‌లో. మళ్ళీ సంసార బాధ్యతలు తప్పవు. బట్ అట్ ద సేమ్ టైమ్ అది చూసుకుంటూ 2 భక్తిలో కూడా వదలకుండా ఉండాలి. దేవుడు చెప్పేది కూడా అదే. కర్తవ్యం కూడా ఇంపార్టెంటే. బట్ అట్ ద సేమ్ టైమ్ భక్తి కూడా ఉండాలి. శ్రద్ధతో వినండి, చెయ్యండి. డైలీ ఒక 2 శ్లోకాలు చదవాలి. 2 శ్లోకాలు చదివితే గనక భగవద్గీతలో 6 మంత్స్ లో మనం కంప్లీట్ చేస్తాం బుక్. మన గోవర్ధన్ ప్రభు చెప్పారు స్టార్టింగ్ లోనే అనుకుంటా. 18 డేస్ టైమ్‌లో. అయితే డైలీ 2 శ్లోకాలండి. ఇంకేం అక్కర్లేదు. విత్ పర్పట్. పర్పట్ ప్రభుపాద వారు ఎంత చక్కగా ఇచ్చారు గదా! ఇవంతా ఏంటంటే ఓకే. భగవద్గీత శ్లోకాలు ఇవన్నీ మనం చేసుకుంటున్నాం కాబట్టి, ఇదయిన తర్వాత మళ్ళీ మనకి భగవద్గీత శ్లోకాస్‌కి ఎంటర్ అవుతామనమాట మళ్ళీ. సో, ఈరోజైతే ఇంకా ఆనందం. నాకు కుదరలేదు వెళ్ళడానికి. దేవుడిని క్షమించమని వేడుకుంటున్నా. నరసింహ హోమం చక్కగా జరిగింది ఈరోజు. పొద్దునంతా క్లీనింగ్ మందిర మార్జనం అది జరిగింది. తర్వాత నరసింహ హోమము ఎక్సలెంట్ గా. రేపైతే ఇంకా అదృష్టం ఇంకా యాత్ర. హరి బోల్ మాతాజీ, హరి హరి బోల్. అందరూ రావాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ రండి రేపు. అందరు భక్తి సంఘంలో కలవచ్చు. ఎవరికి పాసిబుల్ అయితే వాళ్ళు రండి. లేదా మాక్సిమం ట్రై చేస్తున్నారు లైవ్ పెట్టడానికి. బట్ ఐఎమ్ నాట్ ష్యూర్. మీటింగ్ లో అయితే చెప్పారు ఒకవేళ కుదిరితే పెడదాము అనేసి అన్నారు. లేదు అనంటే మనకి యూట్యూబ్ లో వచ్చేస్తుంది. ఎలాగో గౌరంగవాణి టీమ్ లో వచ్చేస్తుంది. అదైనా చూసుకోవచ్చు మీరు. ఎప్పుడు కుదిరితే అప్పుడు నందనవనంకి విజిట్ చేయడానికి ట్రై చేయండి. సండేస్ ప్రతి హరి స్వాతి బోల్ శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ. శ్రీదేవి అంటారా మాతాజీ? హరే కృష్ణ, హరి బోల్. సరోజా హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరి హరి బోల్. హరి బోల్ సూపర్ మాతాజీ. సూపర్ సూపర్ టెల్లింగ్ స్టోరీస్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ. వెరీ నైస్. మీ అందరు ఆశీర్వాదం. మీరందరు క్యారీ బ్లెస్సింగ్స్. చాలా చాలా బాగా టీచ్ చేస్తున్నావు. గుడ్ 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 థ్యాంక్ గోయింగ్. యూ మాతాజీ. మీరందరు బ్లెస్సింగ్స్ మాతాజీ. మీరందరు బ్లెస్సింగ్స్. కృష్ణ బ్లెస్సింగ్స్ ఆల్వేస్ అందరి మీద ఉంటాయి. హరి హరి ఇవాళ బోల్ ప్రభుజీ మాతాజీ. వెళ్ళారు చాలా బాగా చెప్పారు హోమానికి. మాతాజీ. హోమానికి ప్రభుజీ వెళ్ళారు. రేపు మార్నింగ్ మేము వెళ్తాం. అవునా? ఓకే మాతాజీ. ఇది మీకు రేపు ఇందులో ఈ స్టోరీస్ లో ఏదైనా డౌట్స్ అంటే క్వశ్చన్ ఏమైనా ఉందా? అంత అర్థమైందా క్లియర్ గా? అంతా ఓకేనా? ఏదైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. అడగాలనుకుంటే గనక హ్యాండ్ రైజ్ చేయండి. మెయిన్ నేర్చుకోవాల్సింది భగవంతుడు రక్షించడానికి వస్తాడు. ఏ టైంలో అయినా సరే మనం భక్తితో పిలవడం అంతే ఒకటే. భక్తి చేయాలి, భగవంతుడిని ఆశ్రయం తీసుకోవాలి అంతే. విత్ మర్సీ ఆఫ్ గురూస్. అది లేకుండా భగవంతుడు కూడా మమ్మల్ని యాక్సెప్ట్ చేయరు. సో గురువు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మన లైఫ్ లో. ఎవరికైనా సరే ఒక గురువు ఉండాలి లైఫ్ లో. అది ఏ సంప్రదాయం అయినా సరే. ఇప్పుడు బ్రహ్మ, తర్వాత శ్రీ సంప్రదాయం, రుద్ర సంప్రదాయం, కుమార సంప్రదాయం విన్నాం కదా, తెలుసుకున్నాం కదా. సో గురువులు ఉండాలి. వాళ్ళు చెప్పడం వల్ల ఇప్పుడు మరి అమోఘలీల ప్రభు గురువులే కదా. ఆయన చెప్పడం వల్ల మనం చెప్పగలుగుతున్నాం. లేకపోతే మనం ఎక్కడ వెతుకుంటూ ఉండాలి అన్నమాట. ఇంకా వాళ్ళు మనకి ఈజీ చేసేసారనమాట. సో అందరికి నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. ఎవరో ఒక హ్యాండ్ రైజ్ చేశారు. ఒక నిమిషం. మాతాజీ లక్ష్మీ సిహెచ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ చిన్న డౌట్ మాతాజీ. ఇప్పుడు చెప్పండి. మత్స్యకారుడు స్వామివారికి భోగు పెడతాడు. ఆ, ఆ స్వామివారు అది తిని ఇక్కడ పూజారులు పెట్టే ప్రసాదాన్ని స్వీకరించలేకపోతారు. అవును. అది పూజారులు ఎలాగా వాళ్ళు తెలుసుకుంటారంటే ప్రసాదం తిన్నట్టుగా కనిపిస్తుందా అక్కడ? అది చెప్పాను కదా. ఇలా ప్రసాదం నైవేద్యం చేశాక చేతిలో వాటర్ వేసేసుకొని ఇలా దేవుడికి చూపిస్తారనమాట. ఆ ప్రతిబింబం ఇక్కడ కనిపిస్తుందంట ముఖం దేవుడిది. ఓకే. అది కనిపించాక వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారు. అప్పుడు ప్రసాదం దేవుడు స్వీకరించాడు అనేసి కన్ఫర్మేషన్ అలా దొరుకుతుంది అనమాట వాళ్ళకి. అర్థమైందా? ఇప్పుడు చేతిలో వాటర్ వేసుకుంటారు.
ప్రతిబింబం అంటే దేవుడిది రూపం ఇక్కడ కనిపిస్తుంది జగన్నాథుడు. ఓకే. ఆ కనిపించిన తర్వాత అప్పుడు వాళ్ళకి కన్ఫర్మేషన్ దేవుడు ప్రసాదం తీసుకున్నారు, స్వీకరించారు అనేసి. దాని తర్వాతే ఆ వాటర్ ని ఇలా స్ప్రింకిల్ చేసేసి అందరికి ప్రసాదం అనేది డిస్పోజ్ చేస్తారు. అర్థమైందా మాతాజీ? క్లారిటీ వచ్చిందా? ఓకే మాత, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉందా అండి? ఎస్, దీపిక మాతాజీ అడ్మిట్ అయ్యారు. ఏదైనా డౌట్ ఉందా? హరే కృష్ణ. లేదు మాతాజీ, చాలా బాగా చెప్పారు, మంచిగా అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. భవానీ మాతాజీ హ్యాండ్. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. మేము కృష్ణలీలలు చాలా విన్నాం, కానీ కృష్ణలీల తర్వాత ఈ జగన్నాథ స్వామి లీలలు ఇంకెంత చెప్పినా ఇంకా తరగవేమో. కృష్ణలీల కంటే ఎక్కువ ఉన్నాయి జగన్నాథ లీల అనిపిస్తోంది. చాలా ఉన్నాయి మాతాజీ. భక్తుల కోసం ఏమేం చేస్తారు ఆయన, ఎలా వస్తారు కాపాడడానికి, అది ప్లస్ అక్కడ డిఫరెన్షియేషన్ లేదు కదా, నువ్వు ఈ జాత ఆ జాత ఏమీ లేదు, అందరూ ఒకటే అక్కడ ఆయన దగ్గర కదా. సో ఎంత చదివినా ఎంత తెలుసుకున్నా ఇంకా కావాలి. నాకైతే అవన్నీ స్టోరీస్ ఇది చెప్పాలి అది చెప్పాలి ఇది చెప్పాలి అనే ఫీలింగ్ లో ఉంటున్నాం అనమాట. అంత చక్కగా ఉన్నాయి మనకి స్టోరీస్ అనేవి. చిన్నప్పటి నుంచి మేము చూసింది విన్నది ఏంటంటే జగన్నాథ స్వామి గుడికి వెళ్ళామా, దండం పెట్టుకుని వచ్చేసామా, అది అంతవరకే. కానీ ఇన్ని స్టోరీస్ ఇన్ని ఉన్నాయని ఫస్ట్ టైం వినడం. ఎగ్జాక్ట్లీ మాతాజీ. అది అంటే మీరు అంటారు కదా, తోతూ ఉంటేనే తెలుస్తుంది మనకి. ఇవన్నీ ఈ సంఘంలో ఉండడం వల్ల, సత్సంగంలో ఉండడం వల్ల, ఈ రథయాత్రది ఎప్పుడు మనం సెలబ్రేషన్ స్టార్ట్ చేసుకున్నామో అప్పటి నుంచి మనకి, అంటే మనం 10 days బిఫోరే స్టార్ట్ అయింది కదా మనకి. 10 to 15 days దాదాపు 10 to 12 days అనుకుంటా. అంతగా అంటే ఆ ఒక ఎగ్జైట్మెంట్ లో అప్పుడు మళ్ళీ బయటకు వచ్చాయి అన్ని కదా, అన్ని స్టోరీస్ బయటకు ఇంకా కావాలనిపిస్తుంది. మీరు చూడండి, ఏదైనా వీడియోస్ చూస్తూ ఉండొచ్చు, అన్నిట్లో దొరుకుతాయి మాతాజీ, ఈజీగా దొరుకుతాయి. మీరు చూడండి, దొరుకుతాయి, వినండి. మంచి మంచి షార్ట్స్ ఉన్నాయి. బట్ షార్ట్స్ కన్నా నాకైతే ఈ ప్రభు వాళ్ళు మాతాజీ వాళ్ళు చెప్పినది ఎక్సలెంట్ గా ఉన్నాయి. డీప్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో మనకి అథెంటిక్ గా ఉంటుంది కదా. ఏంటంటే వీళ్ళు ఏది ప్రూఫ్ లేకుండా ఏది చెప్పరు. సో అలాంటివి తీసుకోవడం వల్ల, అంటే చాలా మంది చాలా రకంగా చెప్తారు మాతాజీ. వాళ్ళ భక్తి బట్టి ఉంటది అనమాట. స్టోరీస్ చాలా మంది రాశారు జగన్నాథుడి గురించి, వాళ్ళ ఎక్స్పీరియన్స్. అదంతే రాంగ్ అని కాదు. ఇప్పుడు నాకెంత ఉందో, నాకెంత భక్తి ఉందో, ఎంత శ్రద్ధ ఉందో దానికి తగ్గట్టుగా నేను చెప్పగలుగుతాను. అవునా? ఇంకా ఇంకొకరికి ఒక రకంగా ఉండొచ్చు, దానికి తగ్గట్టుగా ఎగ్జిబిట్ చేస్తారనమాట. సో మనం దీని నుంచి ఏంటంటే ఎవరిని తప్పుపట్టలేము. వాళ్ళ భక్తి బట్టి, వాళ్ళ లోపల ఉన్న భావాన్ని బట్టి ఎక్స్ప్రెషన్ అనేది ఉంటాయి అనమాట. చాలా నంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి స్టోరీస్. నేను రోజు మాతాజీ దగ్గర, గోర్ధరంగ గిరివర్దాస్ ప్రభు దగ్గర, మీ దగ్గర విన్న స్టోరీస్ అన్ని నేను రోజు మా ఆయన గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. నీకు ఎలా తెలుసు ఇవన్నీ స్టోరీస్, ఇవన్నీ అడుగుతారు. మాకు మాతాజీస్ గురుజీస్ చెప్తున్నారండి, లేకపోతే మాకు తెలియదు ఇవన్నీ. ఆయన చాలా జాగ్రత్తగా వింటారు చెప్పినవని స్టోరీస్ అని. ఇలా వాళ్ళది కూడా అదృష్టం, మీరు ఇంట్లో కూడా చెప్తున్నారు, స్ప్రెడ్ చేస్తున్నారు. ఇంకా ఇంకేం కావాలి? హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. భవానీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇందాక మీరు చెప్పారు కదా, అది వాటర్ లో ప్రతిబింబం స్వామివారిది కనిపిస్తుంది అనేసి, ఇప్పటికి కూడా అలాగే కనిపిస్తుందా మాతాజీ? అంతే మాతాజీ. వాళ్ళకు ఉంటుంది, నిష్టగా ఉంటారు కదా మాతాజీ. లోపల వాళ్ళు చాలా నిష్టగా ఉంటారు పురోహితులకంతా. లేకపోతే వాళ్ళకి ఇలా అతను ఎందుకు వెళ్తాడు రాజుడి దగ్గరికి, ఇప్పుడు కూడా ఉంటుంది. ఎందుకంటే అంతే వాళ్ళు శ్రద్ధతో. ఇప్పుడు మనం చూసాం కదా మాతాజీ, ఈ జెండాలు పెట్టడం కానివ్వండి, ఒక్కొక్కరికి ఒక రకంగా అంత శ్రద్ధ ఉంది కాబట్టే అవన్నీ జరుగుతున్నాయి కదా మనకి. అది హార్ట్ ఒకరు కళ్ళ మూసుకొని అది ట్రాన్స్లేట్ చేయాలి కదా, ఆ మూర్తి చేంజ్ చేసేటప్పుడు సమ్ ఇయర్స్ కి చేంజ్ చేస్తారు. మరి అవన్నీ జరుగుతున్నాయి, ఇది కూడా జరుగుతుంది. మనకి బయటికి రావు కొన్ని, అంతే. అప్పుడు జరిగినవి కాబట్టి మనకు తెలుసు, కాబట్టి ఇప్పుడు తెలుసుకుంటున్నాం. లేకపోతే మనకి తెలిసేదే కాదు. ఈ ప్రభు చెప్పకపోతే మనకు కూడా అర్థమయ్యేదే కాదు కదా. అది విన్నాం కాబట్టి. లేకపోతే ఈ గోగు జస్ట్ ఇలా చుట్టూ కట్టేస్తాము, ఓకే తీసుకున్నా అంటే అది కూడా తీసుకుంటారు, ఇంట్లో కూడా మనం చేసినట్టు. బట్ వాళ్ళకి అలా ప్రూఫ్ వచ్చేది అంటే పంచుతారు కదా జనాలకి కూడా. అదే వాళ్ళకి అంతా వాళ్ళు డెడికేటెడ్ ఉండాలి భక్తిలో, అలా కనిపించాలి అని అంటే కదా. అంత ఇదనమాట కృష్ణ. అదే జగన్నాథుడు మర్సి, అంతే. ఎంత మందికి కనిపించలేదు ఆయన, ఒక్కొక్క రకంగా. ఇప్పుడే చెప్పాము క్షత్రియులా కనిపించడము, ఇక్కడ వృద్ధ బ్రాహ్మణ్ లాగా కనిపించడం, చాలా స్టోరీస్ లో డిఫరెంట్ ఉన్నాయి. ఇంకా ఇది చాలా తక్కువ, ఇంకా ఉన్నాయి చాలా బోల్డ్ స్టోరీస్.
అసలు ఈ స్టోరీస్ అన్ని ఎప్పుడు వినలేదు. చాలా బాగున్నాయి మాతాజీ. అవును మాతాజీ, అన్ని మనం నోట్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ మీరు కూడా ప్రీచర్ అయితే ఇవన్నీ చెప్పొచ్చు. మాతాజీ ఈ స్టోరీస్ అన్ని మాతాజీ స్టోరీస్ అన్ని Thank ఒక you. ఒక భారతం భాగవతంలో ఒక గ్రంథం లాంటి అట్లాంటి బుక్ ఏమైనా అన్ని ఫైండ్ చేసిన బుక్ ఏమైనా దొరుకుతుందా మాతాజీ? ఉంటాయి మాతాజీ, పురిలో చాలా మంది రాశారు. మీరు ఇలాంటి ఫలానా ఆథర్ది తీసుకోవాలని ఏం లేదు, ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయ్యారు కదా. అలా స్టోరీస్ చాలా ఉన్నాయి. మీరు అక్కడికి వెళితే ప్రాక్టికల్ గా తీసుకోవచ్చు. లేదనంటే ఇక్కడ మన ప్రభు వాళ్ళు చెప్పేవి మీరు వీడియోస్ చూస్తున్నా కూడా, ఈ గోవర్ధన్ ప్రభు మనం చెప్పింది, ఈ గౌరంగవాణి టీం కానివ్వండి, లేకపోతే అమోఘలీల ప్రభు, అమరేంద్ర ప్రభు చెప్పింది కూడా నేను చెప్పాను 11 o'clock క్లాస్ లో. అవి కూడా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. నిత్య సేవని మాతాజీ ఇలా చాలా మంది చెప్పారు. అలాగే గౌరంగ దాస్ చెప్పారు, గౌరంగ దాస్ ప్రభుజీ కూడా చెప్పారు. అందరిది ఉన్నాయి. అవి విన్నా కూడా మనం అట్లీస్ట్ నోట్ చేసేసుకోవచ్చు, లేదా ఆ రికార్డ్ అన్ని మనం చేసేసుకొని మాకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు వినొచ్చు చక్కగా. అంటే బుక్ చాలా రూపంలో ఉంటే బాగుంది. బుక్ రూపంలో మన దగ్గర ఒక దగ్గర బుక్ రూపంలో ఉంటుంది కదా అని. అక్కడ ఉంటాయి మాతాజీ, మీరు గూగుల్లో సెర్చ్ చేసేయండి, గూగుల్లో కూడా దొరుకుతాయి. అక్కడ పురిలో ఓకే. దొరకదు. ఇక్కడైతే నాకు ఐడియా లేదు, ఎందుకంటే నేను చూడలేదు. ఐ డోంట్ హ్యావ్ ఐడియా. అక్కడ మీకు దొరకచ్చు అని అనుకుంటా, చాలా దొరకచ్చు మీకు. జగన్నాథ్ దగ్గర దొరకచ్చు, అదేం ప్రాబ్లం లేదు. మీకు గూగుల్లో కూడా దొరికేస్తాయి. బట్ వీళ్ళు చెప్పింది అయితే మనకు కొంచెం అథెంటిక్ గా ఉంటుంది అనేసి వీళ్ళని ఫాలో అవ్వాలి. అది కూడా ఉంది, ఎందుకంటే అందరూ అనుభవించిందే కదా చెప్పేది. వాళ్ళు చెప్పకపోతే మనకు తెలియదు కదా. వేసుకోమని మాతాజీ యూట్యూబ్ లో కూడా చాలా ఉన్నాయి. అవును, ఉన్నాయి, చాలా ఉన్నాయి. నెక్స్ట్ పావని మనం మాతాజీ. మామూలుగా కిడ్స్ కి వేరేవి చూపించే బదులు ఈ యూట్యూబ్ లో జగన్నాథ్ లీలలని వస్తుంది మాతాజీ, అవి బాగున్నాయి. చాలా బాగుంటాయి మాత. పిల్లలు కూడా చాలా ఎక్సైట్ అయిపోతారు. ఆ బుడ్డిగా నడుచుకుంటూ రావడం అంత ఎంత క్యూట్ ఉన్నాయి అవి. నాకైతే పిల్లలాగా నేను చూస్తాను అవి, నాకు ఇష్టం చాలా. నాకైతే అలాంటివి చాలా నచ్చుతాయి అన్నమాట. ఈ కృష్ణుడిది కానివ్వండి, నెక్స్ట్ ఇంకా నరసింహ భగవాన్వి, అలా ఎవరిని ఉన్నా కూడా కొంచెం నాకు క్యూరియాసిటీ అన్నమాట. ఓకే మాతాజీ. పావని మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. డౌట్ ప్రణామం. వచ్చేటప్పుడు మనం జగన్నాథ్ లీల 3 పాస్ టైమ్స్ తెలుసుకున్నాం కదా మాతాజీ. గర్వగంజన్ ఒకటి, పతిత పావన్ ఒకటి, భక్తజన ఒకటి. అవును, అవును. ఇప్పుడు ఇవాళ చెప్పిన 2 స్టోరీస్ మనం భక్త మనరంజన్ కింద తీసుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ భక్త మనోరంజనే. దాని కింద ఆ రోజు నేను గర్వగంజన్ చెప్పాను, అందుకే ఈ రోజు భక్తి మనోరంజన్ తీసుకున్నా. అదే ఎందుకంటే అది అయింది కదా. ఇది భక్తి మనోరంజన్, ఇది భక్తుల కోసమే కదా. సో మనం దాని కిందకే వస్తుంది ఇది కూడా. మన హార్ట్స్ ప్లెజర్ చేయడానికి జగన్నాథ్ కేమ్ టు దేర్ లైఫ్. ఎగ్జాక్ట్లీ. ధన్యవాద్ ఓకే, ధన్యవాద్ ప్రణామ్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. మీరు అంత మంచిగా అందరికి అర్థమైంది, నాకు అయితే హ్యాపీగా ఉంది. ఇంకెవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా? హరే కృష్ణ. ఒకసారి చాట్ బాక్స్ చూస్తాను, ఎవరైనా క్వశ్చన్స్ అడిగారని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ, చాలా బాగుందని చెప్పారు. అందరికి పేరు పేరున ధన్యవాదాలు. అందరికి. శ్రీనివాస్ ప్రభు అన్మ్యూట్ అయ్యారు. సముద్రతి శ్రీనివాస్ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద్ ప్రణామ్. జగన్నాథ్ పీడిఎఫ్ ఉందా మాతాజీ మీ దగ్గర? ఇది మన యూట్యూబ్ ది తీసుకోండి ప్రభు, పీడిఎఫ్ అయితే ఏం లేదు. నేనైతే మన యూట్యూబ్ లోనే ఈ ప్రభు వాళ్ళు చెప్పిందే ఫాలో అవుతున్నాము. కేస్ దొరికితే కనుక నేను ఏదైనా చెప్పగలను, బట్ దొరికితే కనుక షేర్ చేయండి మాతాజీ. డెఫినెట్లీ ప్రభుజీ, నేను ఇది మెసేజ్ ఫార్వర్డ్ చేస్తాను ప్రభు వాళ్ళకి. సరే మాతాజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. అంతేనా? రేపు ఎంతమంది వస్తున్నారు మాతాజీ రేపు నందనంలో? హరే కృష్ణ. ఎవరు? పావని మాతాజీ. కృష్ణ మాతాజీ, కృష్ణ పావని. కృష్ణ పావని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. రేపు వస్తున్నారా మాతాజీ నందనం? కంపల్సరీ మాతాజీ, రావాల్సిందే. ఓ సూపర్, కంపల్సరీ వస్తా. 8:15 కి ఉంటాను. మీరు వస్తున్నారు కదా? వస్తాను మాతాజీ. 8:15, 8:30 లోపల ఉంటాను, వస్తాను. ఓకే ఓకే మాతాజీ. హరే కృష్ణ. అందరికి వెల్కమ్ అండి. అందరినీ మనసు రమ్మని కోరుకుంటున్నాను. రండి, విజయవంతంగా చేద్దాం. ఈసారి సెకండ్ ఇయర్, ఇది లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్ గ్రాండ్ గా జరగాలనేసి మీరు అందరు ఆశిస్తాం. గ్రాండ్ గా జరుగుతారనేసి వేడుకుందాం మనం జగన్నాథుడి. హరే కృష్ణ చెప్దాం. దీనివల్ల హరే కృష్ణ మంత్రం చెప్దాం. 3 టైమ్స్
ఓకే. అందరూ ప్రే చేయండి. అందరూ అన్మ్యూట్ చేసుకొని హరే కృష్ణ మహామంత్రం చేయండి. హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే 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 రామ హరే హరే రామ రామ హరే రామ 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 హరే రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే 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 రామ రామ హరే హరే రామ రామ హరే రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ అండ్ ప్రభుజీస్ ఫర్ ప్రేయింగ్. థ్యాంక్ యూ. మాతాజీ రోజు చెప్పండి మాతాజీ స్టోరీ చాలా చాలా బాగుంది మాతాజీ. ట్రై చేయండి మాతాజీ. డెఫినెట్లీ ఐ విల్ చెప్తుంటే ఫార్వర్డ్ ఇంకా మీరు చెప్తుంటే ఇంకా వినాలనిపిస్తుంది మాతాజీ. థ్యాంక్ యూ చాలా మాతాజీ. బాగా చెప్తున్నారు మాతాజీ. ఆల్ గ్లోరీస్ టు గురు అండ్ వైష్ణవాస్. మన గురువులకి చెందింది. ఏదైనా అర్థం కాకపోతే అది నా మిస్టేకే, తప్పుంటే నన్ను క్షమించండి. ఇది సంధ్యా మాతాజీ మీరు హ్యాండ్ రైజ్ చేశారు, దేనికైనా? హరే కృష్ణ మాతాజీ, మాకు క్యూఆర్ కోడ్ పెడితే మేము అది కొంచెం డొనేట్ చేద్దామని షూర్ అనుకుంటున్నాం. మాతాజీ, పంపిస్తాను క్యూఆర్ కోడ్ పంపిస్తాను. అదే దానికోసమని. థ్యాంక్ యూ మీకు మాతాజీ. డైలీ సర్క్యులేట్ అవుతుంది కదా మాతాజీ, డైలీ సర్క్యులేట్ అందులో ఉంది. ఉందా మీకు మేడం? ఇప్పుడు 3 లేదు అందులో. ఓకే, నేను పంపిస్తాను. లేదు నేను పంపిస్తాను. సరే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే అంతేనా? కృష్ణ. అంతే మాతాజీ. తప్పకుండా ఇస్కాన్ అబిడ్స్ కి వస్తాను మాతాజీ, తప్పకుండా. ఓకే, డెఫినెట్లీ మాతాజీ. మొన్న రథయాత్రకి వెళ్ళాము, మీరు వచ్చారా? మేమైతే వైజాగ్ లో ఉంటాము. హైదరాబాద్ వచ్చి మాత్రం తప్పకుండా హైదరాబాద్